అందరికీ క్రీస్తు నామం పేరట వందనాలు. నా పేరు పాస్టర్ పి పాలరాజ్. మీరంతా గుర్తుపట్టారు కదూ. గుండె నిండా యేసు ఉంటే పాట రచయితగా మరి గాయకుడిగా మీరందరూ గుర్తించి నన్ను ఎంతో ఆశీర్వదించారు. 25 ఏళ్ల క్రితం రాసుకున్న ఈ పాట ప్రస్తుతం నాకు ఒక ఉనికిని తీసుకొని వచ్చింది. ఈ పాట నాకంటే కూడా ముందుగా చాలామంది పాడేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఒరిజినల్ కంటే అవే ఎక్కువ మందికి రీచ్ అయిపోయింది. నేను ఈరోజు అంటే ఈ టైంలో మేము రికార్డ్ చేసే టైం ఇది 5వ తారీఖు మార్చి నెల 25వ సంవత్సరం రాత్రి 9 గంటల సమయంలో నేను యూట్యూబ్లో ఎవరెవరి ఛానల్లో ఎంతమందికి ఈ పాట రీచ్ అయిందో నేను నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ పాటను గురించి మీరు ఇంటర్వ్యూ చూడబోతున్నారు. ఆ పాట ఎంతమంది గుండెలను తాకిందో, ఎంతమందిని అది చేరువయిందో చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి పాట వెనక ఓ ప్రసవేదన ఉంటుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. ఆ ప్రసవేదనలో నొప్పులేమో నావి, మెప్పులేమో చాలామందివి అన్నట్టు అయిపోయింది. కంపోజింగ్ చేసింది నేను, కానీ ఎక్స్పోజింగ్ అయింది చాలామంది అయ్యారు. అయినా కూడా దేవునికి మహిమ అని వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అయితే వాళ్ళు కూడా తెలుసుకోవలసిన ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్లో గుండె నిండా అని టైప్ చేస్తే చాలా గుండెలు ఓపెన్ అవుతున్నాయి. అందులో మేము ఈరోజు 15 గుండెలు చూసాం. అంటే 15 ఛానల్లో ఈ పాట ఎంతమందికి రీచ్ అయ్యింది అనేది ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. చూడండి, ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ విజయవాడ అనే యూట్యూబ్ ఛానల్లో 1,67,88,903 మందికి ఈ పాట చేరింది. 2, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 6,24,485 మందికి ఈ పాట రీచ్ అయింది. 3, జాన్ అండ్ బ్లెస్సీ వెస్లీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 35,860 మందికి ఇది రీచ్ అయింది. 4, క్రిస్టియన్ మ్యూజిక్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా 64,153 మందికి ఇది రీచ్ అయింది. ఆ తర్వాత 5, గేట్వే వర్షిప్ అనే యూట్యూబ్ ఛానల్లో 26,960 మందికి అది చేరువైంది. 6, అభి మ్యూజిక్ వైటీ అనే యూట్యూబ్ ఛానల్లో 88,856 మందికి ఈ పాట చేరువైంది. గాస్పుల్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 11,254 మందికి ఈ పాట రీచ్ అయింది. 8, గాడ్స్ రివైవల్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 4,87,925 మందికి ఈ పాట చేరువైంది. 9, క్రైస్ట్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 2,643 మందికి ఈ పాట చేరింది. 10, ద హోలీ మౌంటైన్ మినిస్ట్రీస్ ఆదిలాబాద్ అనే ఛానల్ ద్వారా 6,453 మందికి రీచ్ అయింది. తర్వాత 11, ఎటర్నల్ గాస్పల్ అనే ఛానల్ ద్వారా 31,117 మందికి ఈ పాట చేరువైంది. 12, పాస్టర్ రాజశేఖర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 1,275 మందికి రీచ్ అయింది. 13, డేవిడ్ ఎయిన్స్టన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 1,018 మందికి ఇది రీచ్ అయింది. ఆ తర్వాత 14, అరుణ్ కుమార్ మైలపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 623 మందికి రీచ్ అయింది. 15, ద చర్చ్ ఆఫ్ సిక్కిం అనేటువంటి ఛానల్లో 781 మందికి ఈ పాట రీచ్ అయింది. అంటే నా ఛానల్ కాకుండా, అంటే ఒరిజినల్ పాలరాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ కాక ఈ పాట ఒరిజినల్గా రచించి పాడి స్వరకల్పన చేసిన నాకంటే కూడా ముందుగా ఈ పాట ఎంతమందికి చేరింది టోటల్గా చెప్తే ఆశ్చర్యం వేస్తుందేమో. 6,48,00,000
58,985 మందికి ఈ పాట రీచ్ అయిందంటే నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే వీళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పాట ఏదో ఒక ఛానల్లో చూసి ఆ ఛానల్ వారిదే ఈ పాటని వాళ్ళు కొంతమంది వాళ్ళ ఛానల్ కింద రచన స్వరకల్పనని వాళ్ళ పేరు రాసుకున్నారు. అంటే నేను ఏదో పేరు కోసం చెప్తున్నాను అని మీరు వేరేలా భావించొద్దు. వాస్తవం అనేది కొంచెం మీకు చేరువవ్వాలని ఒక చిన్న తాపత్రయంతో చెబుతున్నాను. మీకు ఈ పాటకు సంబంధించిన 2 ఎపిసోడ్స్గా మీకు ఇంటర్వ్యూ వస్తుంది. మరి బ్రదర్ నెహ్రూ గారు మా ఊరు వెతుక్కుంటూ నన్ను వెతుక్కుంటూ, సార్ ఎక్కడికి వెళ్ళినా ఈ పాట వినబడుతుంది సార్, ప్రతి చోట ప్రతి సంఘంలో ఈ పాట పాడుతున్నారు సార్, ఒరిజినల్గా ఎవరు రాశారో అంటే ఎవరికీ తెలియదు అన్నారు. ఎట్టకేలకు మీ గురించి తెలిసింది, మీ దగ్గరకు వచ్చానని చెప్పి ఇంటర్వ్యూ చేశారు. దాన్ని 2 భాగాలుగా చేసి మీకు ప్రసారం చేస్తున్నాం. ఈరోజు ఒకటి చూస్తారు, ఆ తర్వాత వారంలో ఇంకొకటి చూస్తారు. చూసి మమ్మలను కాంటాక్ట్ చేయండి, మమ్మలను దీవించండి. మా యూట్యూబ్ ఛానల్ రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి అని కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. లేదా గుండె నిండా యేసు ఉంటే అనే ఆ పేరు కొట్టిన ఇప్పుడు నేను చెప్పిన 16-17 మంది వీళ్ళతో పాటు ఒరిజినల్గా నేను, మ్యూజిక్ డైరెక్టర్ జేకే కృష్ణప్పర్ గారు ఉన్న ఫోటో ఉన్న ఆ తంబలైన ఉన్నటువంటి ఆ ఛానల్ ఓపెన్ అవుద్ది. అది ఒరిజినల్ది అనమాట. దీన్ని ప్రోత్సహించాలని ప్రభు పేట మనవి చేస్తూ మీ అందరి సహాయ సహకారం కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. వినండి, గుండె నిండా యేసు ఉంటే పాట యొక్క అంతరంగం, అసలు రచయిత యొక్క మంచి సాక్ష్యం. గాడ్ బ్లెస్ యూ. మా అమ్మగారు కూడా ఆయా ఇళ్లలో పనిచేసేవాడు. కూలి పనులకు కూడా వెళ్ళాను నేను. చాలా మందికి తెలియదు ఈ విషయం. నేను వెళ్ళిన తర్వాత ఆ పనులు ఈ పనులు కాకుండా ముందుగా హోటల్ పనులు పెట్టాను. నేను చిన్నప్పుడు 1.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఖచ్చితంగా వాడిదే ఫస్ట్ కాల్ అవుద్దేమో అనుకున్నాను నేను. అంటే ఆడపిల్లల కోసం కానీ మగ పిల్లల కోసం కానీ తపన ఉంటుంది చూసారా, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రతతో ఆ పరితపించేది మన ప్రభు కోసం చేయాలి. 500 మంది ఒకే వాయిస్తో గుండె నిండా నువ్వే అంటుంటే ఇక మైమర్చిపోయినట్టు అనిపించింది. అక్కడ ఉండగానే దాదాపుగా ఒక 7 లాంగ్వేజెస్లో మేము ట్రాన్స్లేట్ కూడా చేసాం. చార్లెస్ పి జాకబ్ గారిని మేము మీటింగ్ పిలిచాం. వచ్చిన తర్వాత మా పాటల షీట్ చూసాను. అందులో గుండె నిండా నువ్వే అనే పాట చూశాను. ఎవరు పాడుకుంటున్నా పట్టించుకోలేదు, ఎవరు ఏది చేస్తున్నా. నేను ఒకసారి వెనక చూశాను కానీ బాబు నేనే అని చెప్పలేం కదా, అనలేం కదా ఆ టైంలో సిచ్యువేషన్. ఈవెన్ సతీష్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి అడిగారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మన ఛానల్లో అనేక మంది మంచి పాటలు అందించేటువంటి దైవజనుల్ని, రచయితల్ని పరిచయం చేస్తూ ఉన్నాం. అలాగే ఆ క్రమంలో ఈరోజు మనం అడవి నెక్కలం అనేటువంటి ఒక గ్రామం వచ్చామండి. ఇది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం. ఇది ఇంచుమించుగా విజయవాడకి సుమారు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మనతో ఉన్నటువంటి సేవకులు, రచయిత పాల్రాజు గారు. వారు మీకు తెలియకపోవచ్చు కానీ వారు రాసిన పాట అందరూ పాడుతున్నారు. వారు రాసిన పాట ఏంటంటే గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు. ఈ పాట రాసింది అయ్యగారే. మరి ఆ పాట మీకు అందరికీ తెలుసు. ఎలా అంటే ఫిలదెల్ఫియా సంఘానికి చెందినటువంటి బ్రదర్ ఫిలిప్ గారు వారు చక్కగా పాడి దాన్ని ప్రజెంట్ చేశారు. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. కానీ మరి మన పాలరాజు గారు మాత్రం ఎక్కడ ఈ పల్లెటూరులోనే ఉండిపోయారు. చక్కగా ఇప్పుడే ఒక సంఘాన్ని కట్టుకుంటూ ఉన్నారు. ఆ పాట చాలా అర్థవంతమైన పాట. మొట్టమొదటిగా వారి రక్షణ సాక్ష్యాన్ని తెలుసుకొని ఆ పాట ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, విషయాలన్నీ మనం కనుక్కుందాం. అయ్యగారు వందనాలు. వందనాలు. అయ్యగారు చాలా సంతోషం. మీ పాట నేను విన్నాను.
ఇప్పటికే సుమారు 60 లక్షల మంది చూశారు ఆ పాటని. అవునండి, ఒక్క ఈ పిలుపు గారి ఛానల్లోనే అంతమంది చూశారు. మిగతా వాళ్ళు కొంతమంది పాడి పెడతా ఉన్నారు. అవునండి, చాలా సంతోషం. ఏదైనా సరే పాట అనేక మందిని ఆదరిస్తుంది అనేటువంటిదే గొప్ప సంగతి. అవును సరే, మనం బయటికి కనపడకపోయినా, అవునండి, అయితే దాని వెనక ఒక సాక్ష్యం ఉంటుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి. అందునిమిత్తమే నేను ఈ పాట రాసిన రచయితను కలవటంలో ప్రధానమైన ఉద్దేశం. నిజంగానే అలాగ మంచి ఆత్మీయ నడిపింపులు ఉండబట్టి ఆ పాటలు రాశారు. అలాగే మీ పాట వెనక కూడా ఏదో ఒక నడిపింపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మొట్టమొదటిగా గారు క్లుప్తంగా మన వాళ్ళకి మీ రక్షణ సాక్ష్యాన్ని తెలిపి ఆ పాట వెనుకున్నటువంటి దేవుడు నడిపించిన విధానాన్ని మీరు తెలపండి. ప్రైజ్ లార్డ్ అండి. మొట్టమొదటిగా మీకు ఈ ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా మీరు మాకు ఇలా పరిచయం అవటం, ఈ వేదికను కూడా ఇది మాకు చాలా ధన్యతగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీ ఛానల్ కూడా మేము చూస్తున్నాం. చాలామంది చూసినప్పుడు నేను కొన్నిసార్లు దుఃఖపడ్డాను కూడా. ఎంతో మారుమూలన ఉన్నటువంటి వాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళని ఈ మధ్యన మీరు బాగా వెలికి తీశారు. అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప దర్శనమే అనాలి. సాక్షి దీపాలు, అది కూడా చాలా బాగుంది పదం కూడా, పేరు కూడా, టైటిల్ చాలా బాగుంది. సో అల్పుడినైనా నా దగ్గరకు మీరు ఇలాగ పనిగట్టుకుని రావటం, ఆ పాట నన్ను ఇంతవరకు ఇలా చేయటం కనుక నేను చాలా సంతోషిస్తాను. మొట్టమొదటిగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. సో మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని నేను క్లుప్తంగా తెలియచేస్తాను. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. కే గంగవరం మండలం మాది. ఆ పానింగిపల్లి అని ఒక పల్లెటూరు. బాగా ఇప్పటికీ బస్సు సౌకర్యం కూడా ఉదయం ఒక బస్సు ఉంటుంది, మధ్యాహ్నం ఒక బస్సు ఉంటుంది, రాత్రికి ఒక బస్సు ఉంటుంది. అలాంటి పల్లెటూరు అనమాట. మాది చాలా నిరుపేద కుటుంబం. అమ్మ నాన్న బాగా కష్టపడి మమ్మల్ని బాగా పెంచారు. చాలా పేదరికం అంటే ఇంచుమించు మా అమ్మగారు కూడా ఆయా ఇళ్లలో పనిచేసేవారు. ఆ తర్వాత కాలంలో అమ్మగారు మొట్టమొదటిగా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత క్రమముగా మా నాన్నగారు, తర్వాత మా అక్క, నేను, మా తమ్ముడు అలాగా నమ్ముకున్నాం. సాధారణంగా చిన్నప్పటి నుంచి నాకు ఈ సేవ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే సంఖలో సంచేసుకోవడం ఇది అందరూ ఉన్న అభిప్రాయం లాంటిది. నాకు కూడా ఏదో మా ఊరు కూడా పాస్టర్ గారు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. నాకు ఇష్టం ఉండేది కాదు. నేను మంచిగా చదువుకుని ఒక మంచి టీచర్గా అవ్వాలని, ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు బాగా ఇష్టం. చదవాలి, అలా చెయ్యాలి అనుకునేవాడిని నేను. తర్వాత మా ఇంట్లో ఈ అప్పుడప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు కానీ, ఇంట్లో కొన్ని ఇబ్బందులు చూసినప్పుడు, నాకు ఊహ తెలియనప్పుడు అవి నన్ను బాగా కలిసివేసాయి. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అలా నేను కూడా మా నాన్నగారితో పాటు పనికి వెళ్ళటం, అమ్మగారితో పాటు పనికి వెళ్ళటం, కూలి పనులు చేయటం, ఆర్థికంగా వాళ్ళకి ఏదోలాగా సహాయపడాలి నేను అనే ఒక మంచి దృక్పథంతో ఉండేవాడిని నేను. అలాగుంటూ ఉండగా ఇక 10th క్లాస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆర్థికంగా ఏదో డబ్బులు సంపాదించి అమ్మకి నాన్నకి మంచిగా చూడాలి అనే ఆలోచనతో నేను పొరుగురులు కూడా పనికి వెళ్ళేవాడిని. అలాగ మా ఊరులతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆ తర్వాత కాకినాడ ఏరియా కానీ, అన్నవరం ఏరియా, అలాగా కొన్ని కూలి పనులకు కూడా వెళ్ళాను నేను. చాలామందికి తెలియదు ఈ విషయం. నేను 10వ తరగతి అయిన తర్వాత కూడా చదువు ఆపేసి వైజాగ్లో మా ఊరికి సంబంధించిన ఒక చౌదరి అయిన ఒక బిజినెస్ ఉందండి. అక్కడ ఒక హోటల్, తర్వాత రైస్ మిల్లు, ఇలాంటి కొన్ని బిజినెస్ ఉంటే సరే వీడిని తీసుకెళ్తాను నేను అని మా నాన్నగారులతో చెప్తే నేను కూడా వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళిన తర్వాత ఆ పనిలో ఈ పనులు కాకుండా ముందుగా హోటల్ పనులు పెట్టారు. సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు, బాగా కష్టపడేవాళ్ళం, పని చేసేవాళ్ళం. అలా ఉంటూ ఉండగా ఒకసారి నాకు జ్వరం వచ్చిందండి. ఆ జ్వరం కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉంది. తగ్గపోసారి కొంచెం భయం వేసి, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అలవాటు ఏంటంటే నేను ఏదైనా బాధపడితే దాన్ని ఇంట్లో చెప్పను. దాంతో ఈ విషయం కూడా చెప్పలేదు. ఆ తర్వాత బాగా సీరియస్ అవుతుంది. ఈ లోపల ఆ ఏరియాకి కొంతమంది ప్రేయర్ చేయడానికి వచ్చేవారు. ఎక్కడైతే కొంచెం ప్రార్థన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రార్థన చేయటం, కరపత్రికలు ఇవ్వటం అలా చేసేవాళ్ళు. నేను ఆ రూములు అలా పడుకుని ఉంటే పాపం వాళ్ళు వచ్చి బాగా జ్వరంతో ఉన్నారు అని బాగా ప్రార్థన చేస్తే అందులో ఒక ఆవిడ భాషలతో మాట్లాడటం, అలా మాట్లాడి దేవుడు మిమ్మల్ని సేవకి ఎన్నుకున్నాడు, మీరు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అది ఇది అని ఏమేమో మాట్లాడేసి, తర్వాత ట్యాబ్లెట్లు వేసినా, ఇంజక్షన్ ఇచ్చినా కానీ వామిటింగ్స్ అవ్వటం, ఇలా చాలా భయంకరమైన స్టేజ్కి వచ్చి ఇక ఆ పరిస్థితుల్లో ఇక మధ్యరాత్రిలో నాకుగా ఆవిడొచ్చి చెప్పడం, మా అమ్మ నాన్నగారు ప్రార్థన చేయటం, ఇలాగ చేస్తే
చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చెప్పిన ఆ విషయం కూడా ఒకటి గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు సంవత్సరంన్నర వయసులో ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. చిన్నప్పుడే పోలియో వచ్చింది. ఈ చేతులు కాళ్ళు ఇవంతా లాగేయటం ఒకలాగైతే ఇక చచ్చిపోయాడు పిల్లోడు, ఇంకేమీ లేదు అంటే అప్పుడు ఒక చాట్లో పెట్టి ఇక చచ్చిపోయాడు అని చెప్పేసి అందరూ ఏడుస్తుంటే మా అమ్మగారు ఇన్ని బ్రతికితే దేవుని సేవకి ఇస్తాను అని అలా మొక్కుకుంది మా అమ్మ. తర్వాత నేను కాసేపుడికి ఊపిరి అందుకోవటం, బ్రతకటం, అప్పటి నుంచి వాళ్ళు ఏమో సేవ అని చెప్పేవాళ్ళు. నాకు అదేమో ఇష్టం ఉండేది కాదు. ఇక అదంతా నాకు గుర్తుకు రావటం, తర్వాత ఒక దైవ సేవకురాలు వచ్చి ప్రవచనం చెప్పడం, ఇదంతా విని మధ్యరాత్రుల్లో నాకు నేనుగా లేచి ఇక ప్రార్థన చేయాలనిపించింది. ఇది తగ్గిపోతే నిజంగా అంటే అదొక సంకేతం లాగానే, తగ్గిపోతే నేను కన్ఫర్మ్ చేసుకుంటాను ఏది ఇక సేవకు నువ్వు ఎన్నుకున్నావు అనేటువంటి విషయంతో నేను కన్ఫర్మ్ చేసుకుంటానని మొక్కి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇక ఎంతసేపు అలా ప్రార్థన చేసుకున్నానో నాకు తెలియదు. ఏంటో తెలియనటువంటి ఒక మహిమలాగా, ఒక వెలుగులాగా, దేవుడు ఏదో నన్ను ముట్టినట్టు, స్వస్థపరిచినట్టు ఒక ఫీల్ అనమాట నాలో. ఇక కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు. ఇక అప్పుడు ఇక డిసైడ్ అయ్యాను అనమాట, ఇక దేవుని సేవ చేయాలనుకుని ఇక అక్కడ వాళ్ళందరికీ చెప్పేసి ఇంటికి వచ్చేసి, తర్వాత మా అమ్మగారు కూడా మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మా ఊరు పక్కన అమ్ముజూరు అని ఎం దానిలయ్య గారు అని అక్కడికి వెళ్ళేవారు మా అమ్మగారు. అంటే మన్నా చర్చ్ అండి, ఆ మన్నా చర్చిలకు వెళ్ళేవారు. ఆ పాస్టర్ గారికి విషయం అంతా చెప్తే, సరే నువ్వు సేవ చేయాలనుకుంటే నేను ట్రైనింగ్ పంపిస్తా, మంచిగా చదువు, చక్కగా ఇదే అని. అప్పుడు నేను మన్నా బైబిల్ కాలేజ్ అండి, అది 1994 ఆ సంవత్సరంలో నేను మన్నా బైబిల్ కాలేజ్ భీమవరంలో దేవదాసయ్య గారి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. ఇక ట్రైనింగ్లో ఉండగానే నాకు పాటలు ఎక్కువ పాటలు వాళ్ళందరూ ఇదంతా చేయటం, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పాటలు అంటే ఇష్టంగా ఉండేది. ఎక్కువ పాడేవాడిని కాదు కానీ నాకు బాగా ఇష్టంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు అరే నువ్వు చక్కగా పాడుతున్నావు, నువ్వు పాడితే బాగుంటుంది అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. మనకేమో ఎప్పుడు అలాగే స్టేజ్ మీద కానీ లేకపోతే బయట కానీ పాడే ఇది లేదు నువ్వు పాడాలి, నువ్వు చక్కగా చెయ్యాలి, అది ఇది అని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తే ఒకరోజు ఒక చిన్న పాట ఒకటి నేర్చుకొని ఆ యూత్ మీటింగ్లో ఒకసారి అలా వణుకుపోతా కొంచెం భయపడతా పాడాను. అది పాడిన తర్వాత అందరూ అరే చాలా బాగుంది, చక్కగా రిథమిక్గా పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు, చాలా చక్కగా ఉంది అని అందరూ చప్పట్లు కొట్టి అంతా ఎంకరేజ్ చేశారు. ఇంకా అక్కడ నుండి క్వైర్లో నేను ఒక భాగం అయిపోయాను. తర్వాత మా దేవదాసయ్య గారు కూడా ఎక్కడికన్నా బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళిన చోటల్లో నేను ఒక పాట పాడుతూ ఉండేవాడిని. అలాగలా కొంచెం బాగా నేర్చుకున్నాను. ఆ బైబిల్ కాలేజీలో మాత్రం 2 సంవత్సరాలండి చాలా మంచిగా నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పిల్లలై ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గుండె నిండా యేసు ఉంటే అనేటువంటి అద్భుతమైన పాటను దైవజనులు పాల్రాజ్ అన్న గారు మరి మనకు అందించబోతున్నారు. దైవజనులు మంచి వక్త, మంచి రచయిత, మరి చాలా కృంగుదలతో ఉండున్నటువంటి జీవితాల్లో దేవుని నిత్య ప్రేమ ఆదరణలు మనిషిని ఏ విధంగా ఆదరించబోతున్నాయో ఈ పాటలన్నీ ఇమిడి ఉన్నాయి. మరి ఈ పాట రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి అనబడినటువంటి ఛానల్లో మీకు అందించబడబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అది అయిపోయిన తర్వాత మాకు దూరపు బంధువు ఒక ఆయన వెస్ట్ గోదావరి జిల్లాలో జీలకర్రగూడెం అని ఒక ఏరియా ఉంది, కామరకోట ఆ ఏరియాలో, అంటే ద్వారకా తిరుమల దగ్గర. ఇక అక్కడికి పరిచర్య నిమిత్తం నేను అలా వచ్చాను. అక్కడ కొంతకాలం చేశాను. తర్వాత మరలా నాకు ఇంకా ఎక్కువ చదవాలి, అంటే బైబిల్లో ఇంకా ఎక్కువ చదవాలి అనే ఒక తపన వచ్చింది. అప్పుడు 1997 ఆ ప్రాంతంలో జిఎఫ్ఏ హైదరాబాద్లో గాస్పెల్ ఫర్ ఏషియాకి నేను అప్లై చేశాను. అక్కడ సెలెక్ట్ అయ్యాం. అక్కడ బైబిల్ కాలేజీలో ఉండగా మనకి దేవుడు చక్కటి దర్శనాలు, సేవ పట్ల మంచి దృక్పథం అలాగా ఉండి కొన్ని పాటలు రాసుకోవడానికి అది ఇది దేవుడు చాలా సహాయం చేశాడు. మొట్టమొదటిగా మాత్రం భీమవరంలో ఒక చక్కటి పాట రాసుకున్నాం. ఇక అక్కడి నుంచి మెల్లమెల్లగా దేవుడు అలాగా నడిపించారు. మొట్టమొదటి రాసిన మీరు పాట ఏం పాట అండి? మొట్టమొదటి రాసింది ఎవరి కోసమో ఈ త్యాగము, అంటే అది కూడా రికార్డింగ్ అవ్వలేదు. రికార్డింగ్ అవ్వలేదు. చాలా మంచి పాట. ఆ రోజుల్లో మేము పాడుకునే వాళ్ళం బాగా. దేవదేవునికి మహిమ కలును గాక. హల్లెలూయా. నేను మీ ఆనంతలారి. నేను ఒక దినాన్ని ఒక వీడియో చక్కటి పాటని వినడం జరిగింది. ఆ పాటని నేను తెలుగు క్రిస్టియన్ సింగర్స్ గ్రూపులో పోస్ట్ చేయడం జరిగింది. మరుసటి రోజు
ఒక దైవజనులు కాల్ చేసి, అయ్యా మీరు పోస్ట్ చేసినటువంటి ఆ పాట ఎలా ఉందని అడిగినప్పుడు చాలా బాగుంది సార్, అది నేనే రాశాను సార్ అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. గుండెలో వేదనతో ఉన్నటువంటి, హృదయములతో భారంతో ఉన్నటువంటి వారికి విశ్రాంతినిచ్చేటువంటి పాటలతో మన మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ మీ ఆనంద్ తలారి, కాకినాడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అయితే అయ్యగారు, ఇప్పుడు మనకందరికీ తెలిసిన పాట, మీరు రాసిన పాట గుండె నిండా యేసు, కన్నీళ్ళ ముత్యాలు. అవునండి. ఈ పాట మామూలుగా రాశారా, లేకపోతే ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు, పరిశోధన వచ్చినప్పుడు, దేవుడు చేసిన మేలు, మీ దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు రాశారా? హల్లెలూయా 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 హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. హైదరాబాద్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు 550 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. 33.5 ఎకరాలండి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి జాయిన్ అయిన వాళ్ళు అనమాట. జనం ఎక్కువ ఉండటంతో అక్కడ మిలిటరీ ట్రైనింగ్లో ఉండేది మాకు. దానితో కొంతమంది తెల్లారేపటి కొంతమంది పారిపోయేవాళ్ళు. అలాగ చాలా కష్టంగా చేసేవారండి. అప్పుడు ఈ ఖాళీ టైంలో ఈ కుర్రోళ్ళు అంత మంచి యంగ్స్టర్స్ కదా, రకరకాల సాక్ష్యాలండి. వాళ్ళు వచ్చి నాకు మా అమ్మ గుర్తొస్తుందని ఒకడు, మా నాన్న గుర్తొస్తాడని ఒకడైతే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ పెళ్ళి కుదిరిన తర్వాత వాడు వచ్చాడు, ట్రైనింగ్ వచ్చాడు. ఇక్కడేమో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే వాడికి చాలా ఇదిగా ఉండేది. ఆ టైంలో అన్నయ్య నాకు అస్తమానం గుర్తొస్తుంది అన్నయ్య, నేను ఉండలేను అన్నయ్య. అరే దేవుడి కంటే ఏంటంటే లేదన్నయ్య, నేను ఉండలేను అన్నయ్య, నా మనసు అంతా ఆమె ఇదవుతుంది అదవుతుంది అని చెప్తూ ఉండేవాడు. బోధ నుంచి వచ్చాడండి. ఈ ఇంటర్ చూస్తే కనుక ఖచ్చితంగా వాడిదే ఫస్ట్ కాల్ అవుద్దేమో అనుకున్నాను నేను. వాడు ఎవరికీ చెప్పజేయకుండా వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వారం తర్వాత వచ్చేవాడు, నాకు ఒక్కడికే చెప్పేవాడు. అలాగ కొన్ని సిచ్యువేషన్లో ఏడుస్తూ మూలను కూర్చోవడం, కొంతమంది దీనంగా చేయటం, ఇదంతా చూసినప్పుడు కొంతమంది రకరకాల పాటలు పాడుకోవటాలు, ఇవన్నీ సిచ్యువేషన్లన్నీ చూసినప్పుడు తర్వాత ఈ యవ్వనస్తులు అందరూ కూడా బాగా పాడుకోవాలి, మంచిగా చెయ్యాలి, ఇక పాట పాడుకుంటే అంతా మర్చిపోవాలి, దేవుడికి దూరంగా కాకుండా చనువుగా చాలా సొంత మనిషిలాగా ఉన్నట్టుగా. అంటే కొంతమంది వాళ్ళ అంటే ఆడపిల్లల కోసం కానీ మగపిల్లల కోసం కానీ తపన ఉంటుంది చూసారా, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రతతో ఆ పరితపించేది మన ప్రభు కోసం చేయాలి వీళ్ళు అనే ఆలోచనతో ఉన్నప్పుడు, నువ్వు ఎలాంటిది రాయాల్సిందే, నువ్వైతేనే రాయగలవు అని మా ఫ్రెండు మలాఖీ గారని మొట్టమొదటిగా నాకు సార్ అయిన తర్వాత నేను అక్కడ స్టాఫ్ అయిన తర్వాత నాకు ఫ్రెండ్ అయ్యాడు. బాగా నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఫస్ట్ ఆ నైటు ఈ పల్ల ఒకటి రాసామండి. అంటే గుండె నిండా గనక యేసు ఉంటే, అంటే చేతికి ఉంగరంగానో లేకపోతే మెడలో హారంగానో అలా కాదు లోపల ఉండాలి, ఇన్నర్లో ఉండాలి. ఉంటే ఇక మనకి పైన కన్నీళ్ళన్నీ ముత్యాలు అనే మాట ఆయనకు బాగా నచ్చింది. అరే ఇది బాగుంది, నువ్వు దీన్ని ఇలాగ కొంచెం సాగించు అంటే అప్పటికి రాత్రి 11:30 ఎంత అయిపోయిందండి. ఆ ఒక్క రాత్రికి పల్లవి అయిందనమాట. 4-5 రోజులు ఆ పల్లవి ఒకటే పాడుకున్నాం. అప్పుడు బైబిల్ కాలేజీలో కూడా మాకు చర్చ్ ఉండేది, చాలా పెద్ద చర్చ్. ఇది నేను రాశాను అని కూడా చెప్పకుండా ఎక్కడో విన్నాను నేను, ఇది ఏదో నాకు నచ్చిందని ఒక పల్లవి మాత్రం పాడితే
500 మంది ఒకే వాయిస్తో గుండె నిండా నువ్వే అంటుంటే బా. అస్సలు ఇక మైమర్చిపోయినట్టు అనిపించింది అనమాట. అది బాగుందని తర్వాత ఇక చరణాల గురించి ఆలోచించి రాసామండి. అది రాసిన తర్వాత నిజంగా అక్కడ చాలా అందరికీ మా సారులతో సహా మా స్టాఫ్ కూడా నన్ను చాలా బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. మంచిగా చాలా మంచి పేరు, అక్కడ బెస్ట్ స్టూడెంట్ అవార్డు అండి నాకు మా కాలేజీలో. అక్కడ ఉండగానే దాదాపుగా ఒక 7 లాంగ్వేజెస్లో మేము ట్రాన్స్లేట్ కూడా చేసాం ఆ పాట. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉండేవాళ్ళు స్టాఫ్ కొంతమంది. మా కాలేజీలో స్టూడియో ఉండేదండి, అంటే రేడియో కార్యక్రమాలు రికార్డ్ చేసే స్టూడియో ఉండేది. అప్పుడు ఆత్మయాత్ర అని రేడియోలో వచ్చేది, స్పిరిచువల్ జర్నీ అనే ఒక కార్యక్రమం. దాంట్లో జయరావు గారని ఆయన వాక్యం చెప్పేవాడు. ఆయనకి అసిస్టెంట్గా నేను ఆ ఉత్తరాలని అవి ఇవి రాసిస్తూ ఉండేవాడిని. అక్కడికి అన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చేవాళ్ళు, వచ్చి ఒక నెల రోజులుండి వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ పాట వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు రాసుకోవటం అలా చేసామండి. అది మన ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు, మన తెలంగాణలో చాలా సంఘాలు పాడేసుకున్నారు. 2002 సంవత్సరంలో అండి ఈ పాట రాసింది.